అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ జూలై నెల వచ్చే సమయానికి టెన్షన్కి లోనవుతున్నారు. అంటే టెట్ ఉంది, ఆగస్టులో టెట్ ఎగ్జామినేషన్ రాయాలి, ఇప్పటికే అప్లై చేస్తున్నారు. సో టెట్ చదవాలా, డిఎస్సి చదవాలా, అసలు రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? నేను వీడియో చేసే నాటికి సరిగ్గా ఒక 30 రోజుల సమయం ఉంది. అంటే మన చేతిలో 30 రోజులు మాత్రమే ఉంది. ఈ 30 రోజుల్లో మనం ఎలా చదువుకోవాలి? అంటే మీలో చాలామందికి టెట్ మీద దృష్టి పెడితే డిఎస్సి సబ్జెక్ట్స్ చదవలేవేమో, డిఎస్సి మీద బాగా దృష్టి పెడితే టెట్లో వచ్చేటువంటి 1-2 మార్కులు మిస్ అవుతాయేమో, ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నటువంటి నా యొక్క విద్యార్థులు, ముఖ్యంగా జనవరి నెల నుంచి కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల వరకు కూడా అనుకున్నట్టుగానే షెడ్యూల్ ప్రకారం మనం ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించుకున్నాం. ఇక జూలైకి వచ్చేటప్పటికి అందరిలోనూ కన్ఫ్యూజన్ అనమాట. అంటే టెట్ టైం పడుతుంది, ఎగ్జామినేషన్ డేట్ దగ్గరికి వస్తుంది, ఒక నెలే ఉందనేసప్పటికి ఇలాంటి సమస్య అనేటువంటిది అందరికీ ఎదురవుతుంది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ఈ 30 రోజుల సమయంలో ఏం చెయ్యాలి అనే దాని మీద ఒక ఐఏఎస్ ఫార్ములా ఇస్తాను. ఆ ఫార్ములా ప్రకారం ఈ 30 రోజులు మీరు ప్రిపరేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు అటు టెట్ మంచిగా ప్రిపరేషన్ చేసినట్టు అవుతుంది, అలాగే ఇటు డిఎస్సికి కూడా మంచిగా ప్రిపరేషన్ చేసినట్టు అవుతుంది. 1 షాట్ 2 బర్డ్స్ అనమాట. అంటే ఇద్దరికీ కూడా, 2 సబ్జెక్టులకి కూడా సమన్యాయం చేసే విధంగానే మనం ఈ 30 రోజులు ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవచ్చు విద్యార్థులారా. మన యొక్క ఫార్ములా, ఐఏఎస్ ఫార్ములా ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే, అది మొదట ఐడెంటిఫై చెయ్యాలి. ఏం ఐడెంటిఫై చెయ్యాలి ఇక్కడ అంటే, ఇక్కడ 2 కోణాల్లో మనం టెట్ కమ్ డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి 2 రకాలుగా వాటిని మనం గుర్తించాలి. ఒకటి కామన్ సబ్జెక్ట్స్ ఏమిటి, 2 అన్కామన్ సబ్జెక్ట్స్ ఏమిటి అనేటువంటిది మనం గుర్తించుకోగలిగాలి. అది ఐడెంటిఫై అంటే కామన్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ అటు డిఎస్సికి అలాగే టెట్కి ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఏమిటి అంటే, కంటెంట్ మనకి కామన్గా ఉంటుంది, అలాగే మెథడాలజీ కామన్గా ఉంటుంది, అలాగే సైకాలజీ కామన్గా ఉంటుంది. అంటే అటు టెట్లోనూ ఉంటుంది, ఇటు డిఎస్సిలోనూ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఈ కామన్ సబ్జెక్ట్స్ కనుక చదివితే 2 కవర్ అవుతాయి. అంటే డిఎస్సి కవర్ అవుతుంది, ఇటు టెట్కి కూడా కవర్ అవుతుంది. ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో కామన్ సబ్జెక్ట్స్లో మనకి 3 వస్తూ ఉంటాయి. ఇక అన్కామన్ సబ్జెక్ట్స్ ఏమిటి అంటే, దానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి సబ్జెక్టులు. దానికి ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది తెలుగు, అలాగే ఇంగ్లీషు, అలాగే పిఐఈ. అంటే ప్రధానంగా గమనించుకోవాల్సింది, అంటే ఈ 30 రోజుల్లో మనం మెయిన్ గమనించుకోవాల్సింది దృష్టిలో పెట్టుకు చెప్తానండి. ఇక్కడ ఇది అన్కామన్ సబ్జెక్ట్స్ మనకి తెలుగు, ఇంగ్లీషు, పిఐఈ. ఇక జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి ఉన్నాయి, కానీ ఈ 30 రోజులు వాటిని పక్కన పెడతాం. సో ఇట్లా మనం డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్లాగా ఏది మనకి కామన్ సబ్జెక్ట్స్, ఏది అన్కామన్గా ఉన్నది అనేది తెలుసుకోగలిగితే మనం దృష్టి నెక్స్ట్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం పెట్టుకోవచ్చు. సో మనం ఐడెంటిఫై అయిపోయింది, మీరు చేసుకున్నారు, నేను చేసిస్తాను. ఇక తర్వాత రెండోది అడ్జస్ట్ చేయాలి. అంటే ఇక్కడ అడ్జస్ట్ అనేటువంటిది సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, అలాగే సబ్జెక్ట్స్ని సమయానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అంటే మనం మొదట ఐడెంటిఫికేషన్లో కామన్ సబ్జెక్ట్స్ అలాగే అన్కామన్ సబ్జెక్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మన అడ్జస్ట్మెంట్లో మనకు ఉన్నటువంటి సమయంలో 70% సమయాన్ని కామన్ సబ్జెక్ట్స్ కేటాయించాలి. అంటే కంటెంట్కి, అలాగే మెథడ్కి, తర్వాత సైకాలజీకి కేటాయించుకోవాలి. కంటెంట్లో ముఖ్యంగా ఈ సమయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మన యొక్క కంటెంట్ని పూర్తిగా స్టడీ చేసుకోవాలి ఈ 30 రోజుల్లో. అంటే 70% సమయం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గంటల్లోకి మార్చుకుందాం.
10 గంటలు అనుకుందాం. ఈ 10 గంటల్లో 7 గంటల సమయాన్ని మనం ఈ కామన్ సబ్జెక్ట్స్ కేటాయిస్తే అందులో ఒక 5 గంటల సమయాన్ని లేదా 4 ఒక 5 గంటల సమయాన్ని మీరు కంటెంట్ కేటాయించాలి. ఒక గంట మెథడాలజీకి, మరొక గంట సైకాలజీకి కేటాయించుకోవాలి. 5 గంటల సమయాన్ని మీరు కంటెంట్ కేటాయించి చదివితే ఈ 30 రోజులు 1 షాట్ 2 బర్డ్స్. అంటే తర్వాత మళ్ళీ మీరు అంటే ఆగస్టు తర్వాత మళ్ళీ 6th to 10th ఫోకస్ పెట్టి చదవాల్సినటువంటి బాధ మనకు ఉండదు. ఇంకా అక్కడి నుంచి మనం ఇంటర్మీడియట్ మీద దృష్టి పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా విద్యార్థులారా? అలాగే రోజుకు ఒక గంట మీరు మెథడాలజీ చదివితే ఇక్కడ కవర్ అవుతుంది, అక్కడ కూడా కవర్ అవుతుంది. అలాగే సైకాలజీ రోజుకు ఒక గంట మీరు చదవగలిగితే ఇక్కడ కవర్ అవుతుంది, అక్కడ కవర్ అవుతుంది. లేదు ఇలా వద్దు, ఇంకా కంటెంట్కి 5 గంటలు వద్దు సార్, 4 గంటలు ఇచ్చుకోండి, తప్పు లేదు. 4 గంటలు వేసుకుని దీనికి ఒక గంటన్నర, దానికి ఒక గంటన్నర ఇచ్చుకోండి. అట్లా ఏదైనా సరే కామన్ సబ్జెక్ట్స్కి మనం 70% సమయాన్ని కేటాయించుకోవాలి మీ యొక్క డే ప్రణాళికలో. ఇంకెన్ని పనులున్నా, ఎన్ని వ్యాపకాలున్నా, ఎటువంటివి ఉన్నా సరే ఖచ్చితంగా సమయంలో మీరు ఆ వర్క్ చేయవలసిందే, ఆ పని మీరు చేయవలసిందే విద్యార్థులారా. అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంటుంది. తల్లి బిడ్డ అంటే తను ఎన్ని పనులు చేస్తున్నా బిడ్డకి ఏ సమయాన్ని ఏది అవసరమో అది అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటుంది, అది అక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయానికి పాలు ఇస్తూ ఉంటుంది, ఆ సమయానికి అతను ఏదైనా బిడ్డకి అవసరమైనట్టు చేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా మనకున్నటువంటి సమయంలో దేనికి ఏది ఇవ్వాలో ఇచ్చుకుంటూ ఆ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే అద్భుతం కదా విద్యార్థులారా. ఇక తర్వాత అన్కామన్ సబ్జెక్ట్స్కి మనం 30% సమయాన్ని ఇస్తాం. ఇక్కడ 3 hours అనుకుందాం, 3 గంటల సమయం. సో ఈ 3 గంటల సమయంలో మనకి ఏముంటుంది? ఇక్కడ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే PIE అనేటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి అన్కామన్ సబ్జెక్ట్స్. దీన్ని ఎలా చదవాలి? ఈ 30 రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ 3 గంటల్లో ఎక్కువ సమయాన్ని తెలుగుకి, ఇంగ్లీష్కి ఇచ్చుకుంటే, అంటే దీనికో గంట, దానికో గంట, 3 గంటలు ఇచ్చుకోగలిగితే మీరు చాలా బాగుంటుంది. అయితే రోజు తెలుగు, రోజు ఇంగ్లీషు, రోజు PIE ఈ చదవడం కొంచెం కష్టం. అయితే DSC ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మా యొక్క సెక్షన్లో ఉన్నవారు జనవరి నెలలో కదా మనం స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి కూడా PIE మీద అనేక ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాస్త సమయాన్ని తగ్గించుకున్న తప్పులేదు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా PIE మీద కొంచెం సమయాన్ని కేటాయించుకుని, అలాగే ఈ తెలుగు, ఇంగ్లీష్ మీద ఒక గంట, అదో గంట, 3 గంటలు ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే అప్పుడు మీకు చదవటం సులభం అవుతుంది. అలాగే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా మనకి ఈజీ అవుతుంది. రైట్, ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకున్నాం అంటే సమయాన్ని అడ్జస్ట్ చేసాం, సర్దుబాటు చేసాం సమయాన్ని, ఏ సబ్జెక్ట్కి ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఏంటి అనేటువంటిది. సో ఇంక తర్వాత ఏం చేయాలి? అంతా ప్రణాళిక అయిపోయిన తర్వాత ఇంకా మూడవది సర్మౌంట్, అంటే అధిగమించడం. ప్లాన్ వేసుకుని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? దాన్ని మనం అధిగమించాలి. సమస్యలు ఉన్నాయి మన చుట్టూ, అటు DSC ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇటు టెట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ సమస్యని ఎలాగా సర్దుబాటు చేసుకోవాలో అన్నీ చూసుకొని ఇంట్లో పడుకుంటే అవుతుందా? అవదు. ఖచ్చితంగా దాన్ని సర్మౌంట్ చేయాలి మనం, అంటే అధిగమించాలి. ఎట్లా అధిగమిస్తాం మనం, ఏ రకంగా మనం అధిగమించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అధిగమించే విషయంలో మనం ఎటువంటి విధానం అనుసరించాలి అంటే ముఖ్యంగా ఇక్కడ మనం 2 రకాలుగా చెప్పుకుందాం. కామన్ సబ్జెక్ట్స్ విషయంలో ఎటువంటి విధానం అనుసరించాలి అంటే రీడ్ ఫార్ములా అనుసరించుకోవాలి. అంటే చదవడం అంటే రెగ్యులర్గా చదవడం అన్నమాట. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ని రెగ్యులర్గా చదవాలి. ఇంకా మనం ఇచ్చుకున్నటువంటి 5 గంటల సమయంలో, లేదా 4 గంటల సమయంలో, లేదా 70% సమయంలో రెగ్యులర్గా ఈ కంటెంట్ని చదువుతూ ఉండాలి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 తరగతులు. అంటే ఒక రోజులో ఖచ్చితంగా 6వ తరగతి, 7వ తరగతి లేదా 10వ తరగతి, అంటే 3 సబ్జెక్ట్స్, 3 క్లాసెస్ ఇక్కడ కవర్ అవుతూ ఉండాలి. 6వ తరగతి చదవడం, 7వ తరగతి చదవడం, మళ్ళీ తర్వాత 10వ తరగతి చదవడం, మళ్ళీ అట్లాగా రెగ్యులర్గా
చదివిందే చదువుతూ ముందుకు సాగాలి ఈ 30 రోజుల్లో. అలాగే మెథడాలజీ విషయంలో కూడా రీడ్ అండ్ రీడ్. ఇంకా నువ్వు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవాలి. మెథడాలజీ ఒక టెక్స్ట్ బుక్ని తీసుకో, 2014 తీసుకున్నా లేదా 2017 తీసుకున్నా టెక్స్ట్ బుక్ తీసుకో, ఒకే టెక్స్ట్ బుక్ తీసుకో, దాన్నే పదే చదువు. సో 30 రోజులు అక్కడ ఉన్నటువంటి 300 పేజీలు అనుకోండి. 300 పేజీలు 30 రోజులకి విభజించుకోవడం, రోజుకి 10 పేజీలు చొప్పున, రోజుకి లేదా 15 పేజీలు చొప్పున చదివితే ఈ 30 రోజుల్లో మొత్తం టెక్స్ట్ బుక్ అయిపోతుంది. సో అట్లాగా చదవటం అంటే ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ అన్నట్టుగా చదవటమే ఇక ఈ యొక్క 30 రోజుల పాటు. ఇంకా తర్వాత మనకి సైకాలజీలో ఇక్కడ మీరు టెట్ సైకాలజీ అలాగే డిఎస్సి సైకాలజీ. సో టెట్ సైకాలజీ మీదే దృష్టి పెట్టండి, ఇంకా అందులో మొహమాటం అక్కర్లేదు. టెట్ సైకాలజీ మీద పూర్తిగా దృష్టి పెడితే ఆటోమేటిక్గా డిఎస్సి సైకాలజీ కవర్ అయిపోతుంది, 90% కవర్ అయిపోతుంది అనమాట ఇంకా డిఎస్సి సైకాలజీ. కాబట్టి ఈ టెట్ సైకాలజీలో ఉన్నటువంటి అంశాల మీద కంప్లీట్గా దృష్టి పెట్టండి. అంటే ఐసీటీ మీద కాస్త దృష్టి తగ్గించిన, ఎందుకంటే 2-3 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దాని మీద దృష్టి తగ్గించిన, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని అంశాల మీద కంప్లీట్గా దృష్టి పెట్టి చదివితే ఎందుకంటే సైకాలజీ చాలా కాలం నుంచి చదువుతున్నారు కదా మీరు. సో దాని మీద చాలా అవగాహన వచ్చి ఉంటుంది. ఇక చదవడం ప్రాక్టీస్ చేసుకోవడం ఈ మాదిరిగా మీరు చేయగలిగితే ఈ 30 రోజుల్లో 1 shot 2 birds విద్యార్థులను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది మనం అధిగమించడానికి అనుసరించవలసినటువంటి చర్యలు అనమాట. అంటే రీడ్. ఇంకా చదవడమే పని. అప్పుడే అభ్యసనం, మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మన యొక్క మెమొరీ స్ట్రాంగ్ అయిందో, బిట్ తిప్పి ఇచ్చినా, మెలిపెట్టిచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా, ఆ 4 ఆప్షన్లో మన రైట్ ఆప్షన్ ఎక్కడుంది వెతుకుని పెట్టేస్తాం అంతే. ఎలిమినేషన్ కూడా మనం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే 4 వాటిలో 2 ఎలిమినేట్ చేయడం, 2 చూసుకొని ఆలోచించుకోవడం, ఇటువంటి తతంగం ఉండదు. ఇంకా డైరెక్ట్గా మనం ఇది రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనే స్థితికి మనం రాగలుగుతాం. అలా రీడ్ అండ్ రీడ్ ఫార్ములా మీరు అనుసరించాలి ఈ యొక్క కామన్ సబ్జెక్ట్స్ విషయంలో. ఇక అధిగమించడంలో మనకి అన్కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఇందులో మనకి తెలుగు ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే పిఐఈ ఉంటుంది. సో మనం అనుకున్నట్టుగా అంటే 3 hours అంటే 30% సమయం ఇచ్చాం కదా. ఈ సమయంలో 3 చదవడం అనేది కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశం. కానీ చదవాలి. దేనికోసం? టెట్ కోసం. టెట్లో కొంచెం మార్కులు పెంచుకోవడం కోసం. పాయింట్లో కూడా పోస్టులు మిస్ అయినటువంటి సందర్భాలు మనం కళ్ళ ముందు కనపడ్డాయి, చూస్తున్నాం కూడా. ఇటువంటి సందర్భంలో దీన్ని మాత్రం ఎందుకు వదలాలి? ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేస్తే రేపది టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వృధాగా పోయేదంటూ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా అనుసరించాలి? నేను ఇచ్చేది ఏంటంటే దీనికి రొటేషన్ విధానాన్ని అనుసరించండి. అంటే ఒకరోజు మీరు తెలుగు చదవండి, పూర్తిగా 30% సమయాన్ని తెలుగు అంతు చూసేయండి. ఇక తెలుగు అంతు చూసేయండి అంతే. సో మీలో చాలామంది మన యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి, టెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి సిలబస్లో తెలుగు సిలబస్ చూసిన ఆ 3 గంటల సమయం, ఆ 30% సమయాన్ని దాని అంతు చూసేయండి అంతే. ఆ రోజు అంతా ఇంకా తెలుగు ఆ టాపిక్స్ని పురాగా చదవండి. ఆ తర్వాత రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను 7వ తారీఖున చేస్తాను. 8వ తారీఖు పూర్తిగా ఇంగ్లీష్ మీద పెట్టండి దృష్టి. పూర్తిగా ఇంగ్లీష్ అనమాట. ఇంకా అది మనకు వస్తుందా, రావట్లేదా, మెంటలెక్కిపోతుందా, ఏం జరిగిపోతే ఏమైనా అయిపోయినా మనం ఏదో అయిపోతాం ఇంకా అంతే. ఇంగ్లీష్ మనకి రావాల్సిందే అనేటువంటి దృక్కోణంలో మనం ఉండాలి. ఇక తర్వాత పిఐఈ 9వ తారీఖున పిఐఈ చదువుతారు. సో పిఐఈ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి మీలో చాలామంది కొంత సమయాన్ని పిఐఈ చదువుకొని మిగతా సమయం 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు పిఐఈ అసలు చదవని వాళ్ళు ఉన్నారనుకుంటే చదవటం ప్రారంభించండి. ఇట్లాగా మళ్ళీ 10వ తారీఖు వచ్చే సమయానికి మీరు మళ్ళీ తెలుగు, 11 ఇంగ్లీషు, 12 అట్లాగా మీరు రొటేట్ చేయగలిగితే సమయాన్ని పూర్తిగా ఒక సబ్జెక్టు కేటాయించినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది మన కంటెంట్ కాదు, మన మెథడాలజీ కాదు, ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి సైకాలజీ పిఐఈ కాదు. ఇది కొత్తగా నేర్చుకోవాలి, అదర్ సబ్జెక్ట్స్ ఇవి.
వాటిని లాలించి పాలించి బుజ్జగించి నేర్చుకోవాలి. కాబట్టి పూర్తి కాన్సన్ట్రేషన్ మనం దాని మీద పెట్టగలిగితే అప్పుడు మనకి అది అర్థమవుతుంది, అది కూడా మనల్ని ఇష్టపడుతుంది, మనం కూడా దాన్ని ఇష్టపడతాం, మంచిగా అక్కడ స్కోర్ పెరగడానికి అది ఉపయోగపడుతుంది. సో ఇట్లాగా పూర్తి సమయాన్ని మీరు కేటాయించగలిగితే ఈ రొటేషన్ ఫార్ములాలో ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు పిఐఈ, లేదా పిఐఈ బాగా వస్తే ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్, తర్వాత పిఐఈ, అలా చేయగలిగితే ఈ 30 రోజుల్లో మీరు ఇంగ్లీష్ మీద అవగాహన తెచ్చుకోగలుగుతారు. మన తెలుగు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేటువంటిది వస్తుంది విద్యార్థులారా. సో ఇది నేను ఈ సర్మౌంట్ అంటే అధిగమించడానికి మీరు అనుసరించవలసినటువంటి వ్యూహాలు. ఇక డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి జనవరి నెలలో స్టార్ట్ చేసుకున్నాం. సో 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు జూలైలోకి వచ్చాం. జూలైలోకి వచ్చేటప్పటికి టెట్ ఎగ్జామ్స్ పడ్డాయి. సో దాన్ని బేస్ చేసుకుని టైం టేబుల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు జూలై నెలలో కొన్ని గ్రాండ్స్ టెస్టులు పెడుతున్నాం. అంటే మన టైం టేబుల్ ప్రకారం నేను ఇచ్చినటువంటి ఐఏఎస్ ఫార్ములా ప్రకారం కంటెంట్ విషయంలో 6th to 10th బాగా చదవాలి ఇప్పుడు ఇది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు 10వ తారీఖున 6th క్లాస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే 6th క్లాస్లో ఉన్నటువంటి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్స్ కలిపి మీకు అక్కడ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అలాగే 13వ తారీఖున 7th క్లాస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అలాగే 17వ తారీఖున 8th క్లాస్ మీద గ్రాండ్ టెస్ట్. ఓకేనా విద్యార్థులారా? ఇంకా తర్వాత మరి మన ఫార్ములా ప్రకారం సైకాలజీ కూడా కీలకమే కదా. సో సైకాలజీ మీద 20వ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సైకాలజీ అంటే టెట్ సైకాలజీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను అటు డిఎస్సి కోణంలో విశ్లేషించుకుంటూ ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక తర్వాత 23వ తారీఖున 9th క్లాస్లో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇక తర్వాత 26వ తారీఖున మన యొక్క సోషల్ మెథడాలజీ మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 26వ తారీఖున. ఇంకా తర్వాత 30వ తారీఖున 10వ తరగతిలో ఉన్నటువంటి 4 శాస్త్రాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇట్లాగా గ్రాండ్గా మిమ్మల్ని ఈ టెట్కి ప్రిపరేషన్ చేసే విధంగానే ఈ యొక్క టెస్టులు ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. సో ఇప్పుడు మీకు టెట్ ప్రిపరేషన్ కవర్ చేయాలి, అలాగే డిఎస్సి ప్రిపరేషన్ నుంచి కూడా మిమ్మల్ని తప్పించుకోకుండా చూడాలి. ఈ 2 బాధ్యతలు నా మీద ఉన్నాయి కాబట్టి రెండాటికి సమప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఈ యొక్క టైం టేబుల్ సిద్ధం చేశాను. ఇక ఆగస్టులో మనకి టెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కొన్ని గ్రాండ్ టెస్ట్లు టెట్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని మీకు అందివ్వడం జరుగుతుంది విద్యార్థులారా. మరి యొక్క అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుని చక్కగా ఇచ్చినటువంటి గ్రాండ్ టెస్ట్లు రాస్తూ మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకోండి. సో మీలో చాలామంది టెట్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. సో దాని దారి దాందే, దీని దారి దీందే. సో మీరు అది చేయవలసి ఉంటుంది, ఇది చేయవలసి ఉంటుంది. పూర్తిగా మీరు డిఎస్సి మీద ఉన్నవాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇందులో రాజీ పడ్డారా రేపు అన్ననాడు మీకు పొందే మార్కులో రాజీ పడవలసి వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగంలో కూడా రాజీ పడవలసి వస్తుంది. విద్యార్థులారా, పని చేయడంలో రాజీ పడకూడదు, రాజులాగా పని చేయాలి, దూసుకుని వెళ్ళిపోవాలి. అదే మనకి ఐఏఎస్ ఫార్ములా చెప్తున్నటువంటి విధానం. సో నేను ఇచ్చినటువంటి ఫార్ములా అలాగే ఈ టైం టేబుల్ ప్రకారం మీరు చదువుతూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను విద్యార్థులారా. నేను ఇచ్చినటువంటి విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే, మిమ్మల్ని కాస్త ప్రేరేపించినట్లయితే ఈ వీడియో చేసినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఇక మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాచ్లో చేరాలనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టెట్ సెపరేట్ కోర్స్ ఉంటుంది, డిఎస్సికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. మా యొక్క ఎగ్జామినేషన్ బ్యాచ్లో ఎలా చేరాలి అనే విషయాన్ని మేము తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జై హింద్.